హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి ప్రశ్నలు మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. టాపిక్ వైజ్గా 100 టెస్టులు, అదేవిధంగా 5 గ్రాండ్ టెస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. ఇంకా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఎకానమీ టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో ఉంది. ఇంకా గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఇంకా వాటితో పాటుగా తెలంగాణ కల్చర్కి సంబంధించినటువంటి టాప్ 100 బిట్స్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ కావచ్చు, అండ్ అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా ఉంది. ఇంకా గ్రూప్ 2కి సంబంధించి కావచ్చు, ఆర్థమెటిక్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ ఉన్నాయి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా సబ్జెక్ట్ వైజ్గా ఇక్కడ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అండ్ అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్, అండ్ ఉద్యమ చరిత్ర, అండ్ జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఒకసారి వీటికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్టులు మన యాప్లో ఉంటాయి. వాటిని రాసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ దరఖాస్తుల ప్రక్రియ ఎప్పుడు అనేటువంటి టైటిల్ తోటి మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోస్టులపై సందిగ్ధం, ప్రతిపాదనలపై స్పష్టత ఇవ్వని విద్యాశాఖ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్టయితే రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 544 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. సో దాదాపు 5 నెలల క్రితం ఉద్యోగ ప్రకటన వెలువడినప్పటికీ సాంకేతిక కారణాల పేరిట 2 సార్లు వాయిదా పడింది. అయితే ఉద్యోగ ప్రకటన జారీకి కాళ్య ప్రతిపాదనలు అందించిన కళాశాల విద్యాశాఖ పోస్టుల భర్తీకి సబ్జెక్టులు, ఇంటర్వ్యూ తదితర నిబంధనలపై స్పష్టత ఇవ్వలేదు. సో దీంతో ఈ పోస్టులకు దరఖాస్తు స్వీకరణ మొదలు కాలేదంటే ఇక్కడ చూడవచ్చు. సో మరోవైపు గురుకుల నియామక బోర్డు ఆధ్వర్యంలోని సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో 868 లెక్చరర్స్ కావచ్చు, అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ అయితే ముగిసింది. త్వరలోనే రాత పరీక్ష షెడ్యూల్ కూడా వెల్లడి కానుంది. కానీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ పోస్టులకు ఎలాంటి స్పష్టత లేకపోవడంతో నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు 544 పోస్టులకు సంబంధించి TSPSC అయితే నోటిఫికేషన్ ఆల్రెడీ జారీ చేసింది. దానిలో మనకు లెక్చరర్ పోస్టులు వచ్చేసి 491 ఉన్నాయి, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు వచ్చేసి 29 ఉన్నాయి, అదేవిధంగా లైబ్రేరియన్ పోస్టులు వచ్చేసి 24 ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి 2 సార్లు మనకు అప్లికేషన్ డేట్ ఇచ్చినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల వాటిని మళ్ళీ వాయిదా అయితే ఇస్తారు. సో ఇప్పటివరకు వాటికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కాలేదని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఈనాడు న్యూస్ పేపర్లో మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే TSPSC పేపర్ లీకేజ్ కేసు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. వెలుగులోకి కొత్త ముఠ. సో విద్యుత్ DE రమేష్తో పాటు 4 నిందితులు అరెస్టు, జడ్జి ముందు హాజరు, రిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఏఈ పేపర్ అమ్మినటువంటి రమేష్, మరో 20 మందికి విక్రయం, సిట్ అధికారులు గుర్తింపు, 46కు చేరినటువంటి నిందితుల సంఖ్య, మరింత లోతుగా విచారణ అంటే ఇక్కడ చూడవచ్చు. సో TSPSC ప్రశ్నపత్రాల కొనుగోలు కేసులో తవ్విన కొద్ది పేపర్ లింకులు బయటపడుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఒక్కొక్క కొత్త అంశం తెర మీదకి రావడంతో పాటు సో రోజుకు 2-3 చొప్పున సిట్ అధికారులకు పట్టుబడుతున్నారని చెప్పేసి ఇక్కడ పేపర్ లీకేజ్ సంబంధించిన అప్డేట్ చూడవచ్చు. సేమ్ అప్డేట్ మనకు మరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. టాపర్ల లోగుట్టు అంటే ఇక్కడ చూడవచ్చు. ఏఈ, DAO, AO, అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ పరీక్షలపై పోలీసులు నజర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. TSPSC పేపర్ లీక్ స్కామ్ అని చెప్పేసి ఇక్కడ మనకి వార్తా న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ AEE టాపర్కు A+B² తెలియదు అంటే ఇక్కడ చూడవచ్చు. సిట్ దర్యాప్తులో సంచలన విషయాలని చెప్పేసి ఇచ్చారు. సో నిన్నటి న్యూస్ పేపర్లో కూడా అప్డేట్ చూసాం. ఈరోజు మనకు దిశ న్యూస్ పేపర్లో మనకి పేపర్ లీక్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసినట్టు ఇక్కడ మనకు గురుకులకు సంబంధించి మరొక అప్డేట్ చూడవచ్చు. ముగిసినటువంటి గురుకుల పోస్టుల దరఖాస్తు ప్రక్రియ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలంటూ నిరుద్యోగ అభ్యర్థులు. సో మనకు రాష్ట్రంలో వివిధ గురుకులాల్లోని వివిధ పోస్టుల భర్తీ కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అయితే ముగిసింది. సో మొత్తం దాదాపుగా 9210 పోస్టుల భర్తీ కోసం మన గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు అయితే 9 నోటిఫికేషన్లు జారీ చేసినటువంటి విషయం మనకు తెలిసింది. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే దరఖాస్తు ప్రక్రియ అయితే ముగిసింది. అయితే చాలా మంది అభ్యర్థులు వీటికి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ బోర్డును కోరుతున్నట్లు ఇవ్వడం జరిగింది. మొత్తం 9 నోటిఫికేషన్లకు కూడా ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని, అలా ఇవ్వడంతో తాము దరఖాస్తులో చేసినటువంటి తప్పులు, పొరపాట్లను సరిచేసుకుంటామని అభ్యర్థులు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు అధికారులను కోరుతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ కావాలనుకుంటున్నారు, వీడియోని లైక్ చేసి ఎస్ అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. సో కంపల్సరీ ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి. ఏదైనా మిస్టేక్ జరిగితే దాన్ని సరి చేసుకుంటే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం అయితే కొన్ని నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ముఖ్యంగా NTPCలో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ అంటూ చూడవచ్చు. సో న్యూఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి NTPC లిమిటెడ్లో 300 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనిలో ఎలక్ట్రికల్ కావచ్చు, అదేవిధంగా మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించిన విభాగాల్లో పోస్టులు అయితే ఉన్నాయి.
ఉన్నాయి. 60% మార్కులతోటి బీఈ బీటెక్తో పాటు సో 7 ఏళ్ల పని అనుభవం ఉండాలని చెప్పేసి ఇక్కడ తీయడం జరిగింది. సో మీకు కనుక వీటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్ళి సో పూర్తి వివరాలు ఉంటాయి అక్కడ పీడిఎఫ్ సంబంధించి. సో వాటిని చూసిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటే వాటికి అప్లై చేసుకోండి. అదేవిధంగా అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీసెస్ పరీక్ష అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో మనకు భారత ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఉన్నటువంటి అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డు 2023 సంవత్సరానికి కానీ ఈ రీసెర్చ్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో దీనికి సంబంధించి కూడా మీకు పర్టికులర్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకోండి. ఈ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీకు అక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ కనుక విషయాలైతే కఠినంగా సివిల్స్ ప్రాథమిక పరీక్ష అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సో మనకు దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించినటువంటి సివిల్ సర్వీసెస్ 2023 ప్రాథమిక పరీక్ష గత కొన్నేళ్ల ప్రశ్నపత్రాలతో పోలిస్తే కఠినంగా ఉందని చెప్పేసి అభ్యర్థులు నిపుణులు తెలిపారు. సో తెలంగాణలో మనకు హైదరాబాద్, వరంగల్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపూర్లో ఈ పరీక్ష అయితే జరిగింది. సో ఉదయం జరిగినటువంటి జనరల్ స్టడీస్ పేపర్లో దినపత్రికలు ఖచ్చితంగా చదివితే మాత్రమే జవాబులు రాయగలిగేటువంటి ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి నిపుణులు తెలిపారు. సో చరిత్రలో ఎక్కువగా ప్రాచీన చరిత్ర నుంచి ప్రశ్నలు వచ్చినట్టు చెప్తున్నారు. అదేవిధంగా జాగ్రఫీలో ముఖ్యమైనటువంటి ప్రాంతాలపై ప్రశ్నలు అడిగారు. సో మొత్తానికి ఎలిమినేషన్ విధానం పాటించి సరైనటువంటి జవాబులు గుర్తించేలా ఈసారి ప్రశ్నలు లేకపోవడం గమనార్హం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు అనమాట. సో వాటికి సంబంధించి ఇక్కడ ఏ విభాగాల నుంచి ఎన్ని ప్రశ్నలు వచ్చాయని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో పేపర్ 1లో 100 ప్రశ్నలకు గాను సో వర్తమాన అంశాలపై 11, ఆర్థిక శాస్త్రం, సామాజిక అభివృద్ధిపై 11 అండ్ చరిత్ర సంస్కృతిపై 12 ప్రశ్నలు, రాజనీతి శాస్త్రం పరిపాలనపై 17, పర్యావరణం నుంచి 20, జాగ్రఫీ 15 అండ్ జనరల్ నాలెడ్జ్పై 9 మరికొన్ని ఇతర అంశాల నుంచి ప్రశ్నలు ఇచ్చారని చెప్పేసి ఇక్కడ నిపుణులు చెప్తున్నట్టు ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా అయితే సివిల్స్కి సంబంధించినటువంటి ఈ ప్రాథమిక పరీక్ష కొంత కఠినంగానే వచ్చిందని చెప్పేసి ఇక్కడ నిపుణులు చెప్తున్నట్టు ఒక అప్డేట్ జరగవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే మనకు జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ అంటే ఇక్కడ జరగవచ్చు. ఆంధ్రజ్యోతి దిక్సూచిలో వచ్చినటువంటి ఆర్టికల్ ఇది. సో గురుకుల టీచర్స్ ప్రత్యేకం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు గురుకులకు సంబంధించి పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ కావాలంటే ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి ఈ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. దాంతోపాటు ఇక్కడ మనకు పాలిటిక్స్ సంబంధించిన ఆర్టికల్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా భారత రాజ్యాంగం స్వాతంత్రపు హక్కు అని చెప్పేసి మనకు ఆర్టికల్ 19కి సంబంధించినటువంటి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ సంబంధించి మనకు తరచు బిట్ అయితే అడుగుతున్నారు, ఒకసారి వీటిని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఎకనామిక్ సంబంధించి ఇక్కడ ఇండియన్ ఎకనామిక్ సంబంధించిన ఆర్టికల్ చూసారు. దానిలో మనకు ముఖ్యంగా ద్రవ్యోల్బణం, కొలమానాలు చాలా ఇంపార్టెంట్ ఏరియా. ద్రవ్యోల్బణం అనేటువంటి టాపిక్ పైన మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా, అది గ్రూప్ 2, గ్రూప్ 3 కాకుండా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకసారి దీన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ దానికి ఇక్కడ కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి సో కేంద్ర కార్యనిర్వాహక శాఖ రాష్ట్రపతి ఎన్నిక అని చెప్పేసి రాష్ట్రపతి యొక్క అధికారాలకు సంబంధించిన దానిపైన ఒక బిడ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అయితే చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి, స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ అయితే కలిపి అందించడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే కర్ణాటకలో అరుదైనటువంటి గబ్బిలం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. కనుగొన్నటువంటి ఓయూ పరిశోధకులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు దేశంలోనే అరుదైనటువంటి గబ్బిలం జాతి వెలుగులోకి వచ్చిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మినియోపెట్రస్ శ్రీనిస్ బెంట్ వింగ్డ్ బ్యాట్ అనేటువంటి గబ్బిలాన్ని ఉస్మానియా యూనివర్సిటీ, అదేవిధంగా ఈ పీడిఎఫ్ పరిశోధకులు డాక్టర్ భార్గవి శ్రీనివాసులు, అదేవిధంగా బ్రిటన్లో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ పరిశోధక విద్యార్థి అనేటువంటి ఆదిత్య శ్రీనివాసులు కనిపెట్టినట్లు ఇక్కడ చూడవచ్చు. సో కర్ణాటకలో ఉన్నటువంటి మకుటాలో భూగర్భ గుహలో ఈ జాతిని కనుగొన్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో శరీరం కంటే 2.5 రెట్లు ఎక్కువ పొడవైనటువంటి రెక్కలను కలిగి ఉండేటువంటి ఈ గబ్బిలాలు వందల సంఖ్యలో గుంపులుగా గుహల్లో నివసిస్తున్నాయని చెప్పేసి తెలిపారు. సో భారత్లో ఇప్పటి వరకు కనుగొన్నటువంటి గబ్బిలం జాతుల సంఖ్య 5కు చేరింది దీంతో. సో వివిధ రకాల గబ్బిలాలు కనుక చూసినట్లయితే సో ఈ జాతితో కౌంట్ చేసినట్లయితే 5వ జాతి అని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే చెప్తున్నారు. సో మన క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు అంటే ఇటీవల అరుదైనటువంటి గబ్బిలాన్ని ఏ రాష్ట్రంలో కనుగొన్నారని చెప్పేసి అడగవచ్చు, లేకుంటే ఏ పరిశోధకులు కనుగొన్నారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. కర్ణాటక రాష్ట్రంలో, అదేవిధంగా ఓయూ పరిశోధకులు దీనికి సంబంధించి అయితే కనుగొనడం జరిగింది. సో అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే IIFAలో గంగూబాయి కతియావాడి హవా అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది కూడా. సో మనకు భారతీయ సినీ పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి పురస్కారాల్లో ఒకటైనటువంటి ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ విజేతల వివరాలను భారత కాలమానం ప్రకారం సో శనివారం రాత్రి ప్రకటించారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దానిలో మనకు ఈ గంగూబాయి కతియావాడి అత్యధిక విభాగాల్లో అవార్డు గెలుచుకోగా హృతిక్ రోషన్, ఆలియా భట్ ఉత్తమ నటీనటులుగా అయితే ఎంపికైనట్లు ఇక్కడ చూడవచ్చు. సో వాటికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ ఉత్తమ చిత్రం వచ్చేసి దృశ్యం 2 నిలిచింది. ఉత్తమ దర్శకుడు
వచ్చేసి ఆర్ మాధవన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ది నంబి ఎఫెక్ట్ అని చెప్పేసి రాకెటరీ సినిమా ఉంది కదా, సో దానికి సంబంధించి. ఉత్తమ నటి వచ్చేసి ఆలియా భట్, సో గంగూబాయి కతియావాడికి సంబంధించి. అదేవిధంగా ఉత్తమ నటుడు హృతిక్ రోషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా ఉత్తమ సహాయ నటి వచ్చేసి మౌని రాయ్. సో అట్లా మనకు ఉత్తమ సహాయ నటుడు అనిల్ కపూర్ అని చెప్పేసి, ఉత్తమ నేపథ్య గాయని వచ్చేసి శ్రేయా ఘోషల్ అని చెప్పేసి. సో ఇట్లా వాటికి సంబంధించిన అవార్డ్స్వి గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. వీటికి సంబంధించి కూడా మనకు నేరుగా క్వశ్చన్స్ అడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే నేడు కక్షలోకి NVS-01 ఉపగ్రహం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ సో మరొక రాకెట్ ప్రయోగానికి అయితే సిద్ధమైంది. సోమవారం ఉదయం 10:42 సో GSLV F12 సో ఈ వాహక నౌకను గుర్తుంచుకోండి. మనం ఆల్రెడీ 2 days బ్యాక్ కూడా దీని గురించి డిస్కస్ చేసాం. సో దీని ద్వారా ఈ NSVS-01 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు కక్షలోకి అయితే ప్రవేశపెట్టున్నారు. సో ప్రయోగానికి ముందు నిర్వహించేటువంటి కౌంట్డౌన్ ప్రక్రియ అయితే ఆదివారం ఉదయం 7:12 అయితే ప్రారంభం కావడం జరిగింది. ఇది నిరంతరంగా 27 గంటల 30 నిమిషాల పాటు కొనసాగిన తర్వాత షార్లోని 2వ ప్రయోగ వేదిక నుంచి రాకెట్ నింగిలోకి అయితే దూసుకెళ్ళింది. సో GSLV F12 పొడవు వచ్చేసి 51.7 మీటర్లు, బరువు వచ్చేసి 420 టన్నులు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్, ఈ వాహక నౌక పేరు గుర్తుంచుకోండి. దాని ద్వారా పంపేటువంటి ఉపగ్రహాల్లో NVS-01 మొదటిది అన్నమాట. ఇది ఈ మనకు భారతదేశానికి చెందినటువంటి 2వ తరం నావిక్ ఉపగ్రహాల్లో సో ఇది మొదటిదంట. సో దీన్ని పంపించడం జరుగుతుంది ఈరోజు. సో అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ప్రణయ్ 6 ఏళ్ల తర్వాత అంటే ఇక్కడ చూడవచ్చు సింగిల్స్ టైటిల్ సొంతం, ఖాతాలో మలేషియా మాస్టర్స్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ విషయం అయితే మనకు HS ప్రణయ్ సాధించాడంటే ఇక్కడ ఇచ్చారు. సో 6 ఏళ్లుగా టైటిల్ కరువుతో ఉన్నటువంటి అతడు ఎట్టకేలకు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ప్రపంచ టూర్ టైటిల్ను పట్టేశాడు. సో మలేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నీలో అత్యుత్తమ ఆటతో అదరగొట్టినటువంటి భారత స్టార్ షట్లర్ విజేతగా నిలిచారంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే మలేషియా మాస్టర్స్ టోర్నీ అనేటువంటి టైటిల్ అనేది ఎవరికి వచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో పేరు గుర్తుంచుకోండి, ప్రణయ్ అని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ భారత్కు 5వ స్థానం అని చెప్పేసి మరొక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు ISSF షార్ట్ గన్ ప్రపంచ కప్లో భారత్ 5వ స్థానంలో అయితే ముగించింది. సో ఈ టోర్నీలో మనకు మహిళల స్కిట్లో భారత్ రజత అదేవిధంగా కాంస్య పథకాలతో అయితే సాధించింది. సో ఇది కూడా మనం 2 days బ్యాక్ అయితే చూసాం. ఈ టోర్నీలో ఫస్ట్ టైం మనకు 2 పథకాలు రావడం జరిగింది అనమాట. అవి ఏంటంటే ఒకటి రజత, అది ఒకటి వచ్చేసి కాంస్య పథకాలు అయితే సాధించడం జరిగింది. సో ఓవరాల్గా ఈ ISFF షార్ట్ గన్ ప్రపంచ కప్లో భారత్ అయితే 5వ స్థానంలో నిలిచిందని చెప్పేసి గుర్తుంచుకోండి. కానీ నెక్స్ట్ విషయం అయితే సౌందర్య చికిత్సతో ఫంగల్ మెనిజైంటిస్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. కలవరపెడుతున్నటువంటి మరణాలు. సో అమెరికాలో ఈ ఫంగల్ మెనిజైంటిస్ మరణాలు కలవరపెడుతున్నాయి. సౌందర్య చికిత్సలే దీనికి కారణమని భావిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అమెరికా, మెక్సికో దేశాల్లో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు విజ్ఞప్తులు చేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. తాజాగా అమెరికాలో 2 వ్యక్తులు దీనివల్ల ప్రాణాలు కోల్పోయినట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. సో క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఇటీవల మనకు ఈ ఫంగల్ మెనిజైంటిస్ వ్యాధితో ఏ దేశంలో మరణాలు సంభవించాయని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అమెరికా, మెక్సికో అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇటువంటి వాటి గురించి కూడా మనకు నేరుగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ IPLకు రాయుడు గుడ్ బై అని చెప్పేసి కూడా ఒక కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. ఫైనల్ మ్యాచ్ చివరిదని ప్రకటన. సో మళ్ళీ యూటర్న్ తీసుకోవాలని వెల్లడి. సో మనకు తెలుగు క్రికెటర్ MSK బ్యాటర్ అంబాటి రాయుడు IPLకి అయితే గుడ్ బై చెప్పారు. సోమవారం గుజరాత్ టైటాన్స్తో జరిగేటువంటి ఫైనల్ మ్యాచ్ తనకు చివరిది అని చెప్పేసి ట్వీట్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా మనకు నిన్న ఫైనల్ జరగవలసి ఉండేది, కాకపోతే వర్షం కారణం వల్ల అది ఈ రోజుకైతే పోస్ట్ పోన్ చేశారు. సో 2019లో వరల్డ్ కప్ టీంలో చోటు దక్కించుకోకపోవడంతో ఇంటర్నేషనల్ క్రికెట్కి అయితే 2019లో ఇతను గుడ్ బై చెప్పాడు. ఇప్పుడు IPLకి సంబంధించి కూడా ఇక్కడ గుడ్ బై చెప్తున్నట్లు ఒక అప్డేట్ చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టు ఇక్కడ మనకు కాలంపై చెరగని సంతకం అంటే ఇక్కడ చూడవచ్చు. కొత్త పార్లమెంటు 140 కోట్ల మంది ప్రజల కళలు ఆకాంక్షల ప్రతీక అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో నిన్న మనకు మోడీ గారు కొత్త పార్లమెంట్ భవనాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో పార్లమెంట్ భవనానికి సంబంధించినటువంటి మనం అంశాలను కూడా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకసారి దీనికి సంబంధించిన హిస్టరీ అయితే కంప్లీట్గా చూసేటువంటి ప్రయత్నం చేయండి. రానున్నటువంటి పోటీ పరీక్షలో ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మీకు చెప్తాను. సో ఈ నూతన పార్లమెంట్ భవనంను మనకు ఏంటంటే సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించారు. సో ఈ ప్రాజెక్ట్లో భాగంగా అడిగినట్లయితే సెంట్రల్ విస్టా అని చెప్పేసి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క శంకుస్థాపన అనేది మనకి ఎప్పుడు జరిగిందంటే 2020 డిసెంబర్ 10న సో మోడీ గారు దీనికి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది. 2021లో మనకు దీనికి సంబంధించిన పనులు అయితే ప్రారంభించారు. సో దీని యొక్క విస్తీర్ణం కనుక చూసినట్లయితే మనకు 16 ఎకరాల విస్తీర్ణం 4 అంతస్తులతో దీని అయితే మనకు నిర్మించడం జరిగింది. దీని యొక్క నిర్మాణ వ్యయం వచ్చేసి 970 కోట్లు అనమాట. సో అది కూడా గుర్తుంచుకోండి. అండ్ దీని యొక్క ఆకృతి కనుక చూసినట్లయితే మనకు త్రిభుజాకార కట్టడం, సో త్రికోణాకృతి అని చెప్పేసి అంటాం. సో అది కూడా ఇంపార్టెంట్. త్రికోణ
త్రికోణాకృతి అని చెప్పేసి గుర్తుంచుకోండి. మొత్తం దీనిలో ఎంపీలు కూర్చునేటువంటి సామర్థ్యం ఏంటంటే 1272 మంది. సో దానిలో మనకు లోక్సభ వచ్చేసి 888 మంది లోక్సభలో కూర్చునేటువంటి కెపాసిటీ ఉంది. అదేవిధంగా రాజ్యసభలో 384 మంది కూర్చునేటువంటి కెపాసిటీ అయితే ఉంది. సో అదేవిధంగా దీన్ని మనకు టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ అయితే దీన్ని నిర్మించడం జరిగిందనమాట. సో అది గుర్తుంచుకోండి. ఇంకా అదే కాకుండా ఇది మనకు నిన్న డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ రోజున మనకు పార్లమెంట్ భవనాన్ని స్టార్ట్ చేశారని చెప్పేసి అడగవచ్చు. 2023 మే 28న మోడీ గారి చేతుల మీదుగా ఇది ప్రారంభించడం జరిగింది. సో దీనిలో మనకు ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే ఈ లోక్సభ ఛాంబర్ అనేది జాతీయ పక్షి నెమలి మాదిరిగా ఉంటుంది. అదేవిధంగా రాజ్యసభకు సంబంధించినటువంటిది వచ్చేసి మనకు జాతీయ పుష్పం కమలం ఉంటుంది కదా, దాని డిజైన్లో అయితే నిర్మించడం జరిగిందనమాట. సో ఇవి దీనికి సంబంధించి కొన్ని అయితే గుర్తుంచుకోండి. నేను మళ్ళీ మీకు కరెంట్ అఫైర్స్ మనం మంత్లీ కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు ఇంక మరికొన్ని అంశాలను కూడా జోడించి అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకా అదే కాకుండా ఇక్కడ చరిత్ర పూటల్లో పార్లమెంట్ భవనం అని చెప్పేసి సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇచ్చారు. సో మనకు 1921 ఫిబ్రవరి 12న కౌన్సిల్ ఆఫ్ హౌస్గా పిలిచేటువంటి పార్లమెంట్ హౌస్కు శంకుస్థాపన అంటూ జరగవచ్చు. ఇక 27 జనవరి 18 పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించినటువంటి గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్. ఇది చాలాసార్లు అడిగిందండి. సో 1927లో మనకు పార్లమెంట్ భవనాన్ని ఎవరు ప్రారంభించారని చెప్పేసి అడగడం జరిగింది, లార్డ్ ఇర్విన్. ఇక 1927 జనవరి 19 పార్లమెంటు సముదాయంలో ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మూడో విడత తొలి సమావేశం అయితే జరిగింది. అదేవిధంగా 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం. ఇది కూడా మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ అడిగిండు. అదేవిధంగా 1947 ఆగస్టు 14-15 రాజ్యాంగ పరిషత్ అర్ధరాత్రి సమావేశంలో బ్రిటిషర్ల నుంచి అధికార బదిలీ అయితే చేసుకోవడం జరిగింది. ఇక 1952 మే 13న ఉభయ సభల తొలి సమావేశం జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 1970 ఆగస్టు 3న మనకు పార్లమెంటు అనుబంధ భవనానికి పునాది వేసినటువంటి అప్పటి రాష్ట్రపతి వివి గిరి అంటే ఇక్కడ చూడవచ్చు. ఇక 75 అక్టోబర్ 24న ఈ అనుబంధ భవనాన్ని మనకు ఇందిరాగాంధీ గారు అయితే ప్రారంభించారు. ఇంకా 87 ఆగస్టు 15న కనుక చూసినట్లయితే పార్లమెంటు గ్రంథాలయానికి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక 2002 మే 7న కనుక చూసినట్లయితే పార్లమెంటు గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించినటువంటి అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక 2009 మే 5న మనకు మరో అనుబంధ భవనానికి అప్పటి రాష్ట్రపతి హమీద్ అన్సారీ కావచ్చు, అప్పటి స్పీకర్ సోమనాథ్ చటర్జీ అయితే శంకుస్థాపన చేస్తారు. ఇక 2017 జూలై 31న పార్లమెంటు అనుబంధ భవనాన్ని ప్రారంభించినటువంటి మోడీ 2019 ఆగస్టు 5న మనకు అధునాతన పార్లమెంటు భవనాన్ని నిర్మించాలనే ప్రతిపాదనను ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సమర్పించారు. దానికి సంబంధించి 2020 డిసెంబర్ 10న మనకు కొత్త పార్లమెంట్ భవనానికి ప్రధాని మోడీ గారు అయితే శంకుస్థాపన చేశారు. సో 2023 మే 28 నిన్నటి రోజున సో మోడీ చేతుల మీదుగా కొత్త భవనం అయితే ప్రారంభం కావడం జరిగిందనమాట. సో ఇది మనకు పార్లమెంట్ దాని యొక్క చరిత్ర అనమాట. సో ఇంతకుముందు దానికి సంబంధించిన విశేషాలు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒక దగ్గర మీరు రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక అఖండ భారత్ వైరల్ అంటూ జరగవచ్చు. సో మనకు పార్లమెంటు కొత్త భవనంలో గోడలపైన అఖండ భారత్ పెయింటింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయితే అయింది. సో ఇది ఆర్ఎస్ఎస్ చెప్పేటువంటి అఖండ భారత్ సాధించాలన్న సంకల్పానికి అద్దం పడుతుందని చెప్పేసి పలువురు వ్యాఖ్యానించినట్టు కూడా ఇక్కడ చూడవచ్చు. దాంతోపాటుగా మనకు 75 రూపాయల నాణ్యాన్ని కూడా పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం సందర్భంగా సో మనకు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ 2 days బ్యాక్ కూడా దీనికి సంబంధించి చూడడం జరిగింది. దాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ లోక్సభ ఎన్నికల ముందు జనాభా లెక్కింపు లేనట్లే అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఈసారి డిజిటల్ గణన, సో పౌరులకు 31 ప్రశ్నలు. సో ఈసారి జరగబోయేటువంటి జనగణనలో మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఈసారి డిజిటల్ గణన చేయబోతున్నారు. అండ్ అదేవిధంగా పౌరులను 31 ప్రశ్నలు అడగబోతున్నారు. సో ఆ టైం టేబుల్ ఉంటుంది కదా, సో దానిలో 31 ప్రశ్నలు అడుగున్నట్లు. సో ఈసారి జనగణనలో వీటికి సంబంధించిన ముఖ్య అంశాలే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే యాక్చువల్లీ మనకు 2020 ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ జనగణన అనేది జరగవలసి ఉండేది. కాకపోతే కోవిడ్ కారణంగా ఈ కార్యక్రమాన్ని నిరవధికంగా అయితే వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సో ఇందుకు సంబంధించి కొత్త షెడ్యూల్ ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు. 2024 మనకు ఏప్రిల్ మే మధ్య సో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సో ఇందుకు సంబంధించినటువంటి ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. సో వచ్చే అక్టోబర్ నుంచి ఈసీ చేపట్టే కార్యక్రమాల్లో జనాభా గణన ప్రక్రియలోనూ ఒకే సిబ్బంది పాల్గొనాల్సి ఉంటున్న నేపథ్యంలో సో ఇప్పుడు కూడా అంటే ఈ 2023లో మనకి జనగణన జరిగేటువంటి అవకాశం లేదని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దానికి సంబంధించి మీరు మీ యొక్క టెలిగ్రామ్లో సెర్చ్ బార్లో SJTutorial అఫీషియల్ అని చెప్పేసి ఈ విధంగా సెర్చ్ చేసినట్లయితే మీకు లింక్ వస్తుంది. సో 16,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే దాంట్లో ఉంటారు. సో దాంట్లో జాయిన్ కండి. దాంట్లో కూడా కొన్ని అప్డేట్స్ అయితే షేర్ చేస్తున్నాను, మీకు యూజ్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.